జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, అది ఫాలో అయిపోండి. దీనికి కావాల్సిన వెజిటబుల్స్: బేబీకార్న్, పచ్చిమిర్చి చిన్న ముక్కలు, కొత్తిమీర చిన్న ముక్కలు, ఒక పెద్ద క్యారెట్, ఒక క్యాప్సికమ్, 4 పచ్చిమిరపకాయలు, క్యాబేజీ చిన్న ముక్క క్యాబేజీ, ఆనియన్ స్ప్రింగ్స్. వెజిటబుల్స్ అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. తర్వాత బేబీకార్న్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్యూబ్స్గా కట్ చేసుకుంటే నోటికి తగిలినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఫ్రైడ్ రైస్లో. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద బేబీకార్న్ కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెద్ద కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ బేబీకార్న్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫ్రై చేసినా కూడా బేబీకార్న్ చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం ఫ్రై చేసేసి పక్కకి తీసేసుకోవాలి. ఫస్ట్ అదే ఆయిల్లో మిగిలిన ఇందాక చూపించిన వెజిటబుల్స్ అన్నీ కూడా దాంట్లో ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం ఎర్రగా అయ్యాయని తెలిసిన తర్వాత వాటిని పక్కకి తీసేసి అదే ఆయిల్లో క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, మనం ఫ్రైడ్ రైస్కి ఎలాంటి వెజిటబుల్స్ వాడతామో అన్ని వెజిటబుల్స్ దీంట్లో యూస్ చేయొచ్చు. బఠానీ కూడా వాడుకోవచ్చు కావాలంటే. టిప్ ఆఫ్ ద డే వీడియో చివరిలో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. అన్నీ వేసేసి కొంచెం మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. మనకి తెలుస్తుంది, కొంచెం కూరగాయలన్నీ కుక్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా కూడా కూరగాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. మెత్తగా కుక్ అయితే అంత టేస్ట్ రాదు. బాగా ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుంది. తర్వాత కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ బేబీకార్న్ వేపేసుకున్నాం కదా, ఆ బేబీకార్న్ వేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మొత్తం పట్టేలాగా వేపుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి కొంచెం ష్రింక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత దాంట్లో రైస్ యాడ్ చేసేసుకోవడమే. మేము అజనమోటో యూస్ చేయట్లేదు, బయట చేసే ఫ్రైడ్ రైస్లో అజనమోటో యూస్ చేస్తారు. ఇది చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు, అందుకే మేము దీన్ని ప్రమోట్ చేయటం లేదు. అజనమోటో లేకుండానే బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా బయట చేసినట్టే వస్తుంది టేస్ట్. కాబట్టి దీనికి సాసెస్ యాడ్ చేస్తాం మేము, దానివల్ల ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఆనియన్ స్ప్రింగ్స్ కూడా వేసుకుని పైకి కిందకి చక్కగా ఈవెన్గా కలుపుకోవాలి. సాసెస్ చెప్పాను కదా, సోయా సాస్ అర టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుని, బటర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం బటర్ కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటే కూడా సేమ్ బయట ఫ్రైడ్ రైస్ టేస్టే వస్తుంది ఇది. అంతే, ఎంతో టేస్టీ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీనికి కాంబినేషన్ కాజు పన్నీర్ కర్రీ, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెట్టాము చూడండి. టిప్ ఆఫ్ ద డే: మనం దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉరుమవడానికి నైట్ అంతా వదిలేస్తాం కదా, అది మరీ పుల్లగా అవ్వకుండా ఉండాలంటే దాంట్లో ఒక తమలపాకు వేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.